ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఘోర పరాజయానికి కారణాల గురించి అనేక కోణాల నుంచి పరిశీలన జరుగుతూ ఉంది. ఇంకా దాని గురించి చర్చ జరుగుతూనే ఉంది. వార్తలు వస్తూనే ఉన్నాయి, విశ్లేషణలు వస్తూనే ఉన్నాయి. ఒకానొక కోణంలో అంటే కొందరు ఏంటంటే అప్పర్ కమ్యూనిటీస్ అన్నీ, అగ్రకులాలు లేకపోతే ప్రబల వర్గాలన్నీ, ఆంధ్రప్రదేశ్లో 33% ప్రబల వర్గాల వారు ఉన్నారు. వారందరూ ఒక్కటయ్యి బలహీన వర్గాలకు మద్దతు ఇస్తున్న నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటున్న జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. ముఖ్యంగా వైశ్యులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, కమ్మవారు, కాపులు, కొంతమంది రెడ్లు కూడా ఎక్కువ, దాదాపు 35 నుంచి 50% రెడ్లు కూడా రాయలసీమలో దెబ్బతీయటం వల్లనే జగన్మోహన్ రెడ్డి పార్టీ కుదేలైందని విశ్లేషణలు వస్తున్నాయి. ఇది వైసీపీకి రెడ్లు దూరం అయిపోయారా, ఇక శాశ్వతంగా దూరం కానున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది. ఇది చాలా నిజంగా ఆసక్తి కలిగించే చర్చ. రెడ్లకు ఒక పార్టీగా ఒకనాడు కాంగ్రెస్ పార్టీ ఉండేదన్న విషయంలో నిర్వివాదాంశము. కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల పార్టీ, రెడ్లంటే కాంగ్రెస్ పార్టీ అనే అభిప్రాయం ఉండేది. అది విభజన తర్వాత అది అంతర్ధానం అయిన నేపథ్యంలో వైసీపీ అవతరించింది. దాని నాయకుడు వైఎస్ జగన్ కావటం, ఆయన వైఎస్ఆర్ బ్లడ్ కావడంతో రెడ్లు అంతా తమ పొలిటికల్ ఆల్టర్నేటివ్గా ప్రత్యామ్నాయం అని వైసీపీని సపోర్ట్ చేశారు. 10 ఏళ్ళు శ్రమపడి వైసీపీని మోశారు. ఈ క్రమంలో తమ వ్యాపారాలను నష్టపోయారు, తమ వృత్తులను వదిలేసుకున్నారు, అధికారం నుండి పార్టీలతో పోట్లాడారు. సర్వం సహా వైసీపీ అనుకుని చేయాల్సింది అంతా చేసి పెట్టారు, ఆర్థికంగా నష్టపోయారు. వైసీపీని అధికారంలోకి తెచ్చే వరకు విశ్రమించలేదు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో రెడ్లకు ఎలాంటి ప్రాముఖ్యత దక్కలేదు. వారికి కాంగ్రెస్ తర్వాత అంత రక్షణ, హోదా, మర్యాద వైసీపీలు దొరుకుతాయని అనుకుంటే అవి పూర్తిగా లేకుండా పోయాయి. రాజకీయంగా రెడ్లు అత్యంత బలవంతులు, ప్రభావవంతులు అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వంలో ఏమీ కాకుండా మిగిలిపోయారు. వాళ్ళు ఫ్రింజ్ ఫోర్సెస్ కింద మిగిలిపోయారు. ప్రభుత్వ అధికార కేంద్రీకరణ వేరేగా ఉండింది. వైసీపీని ఎంతగా అలా పెంచినా రెడ్లకు ఆ పార్టీలో సమితి స్థానం అయితే దక్కలేదు అన్నది తీవ్ర అసంతృప్తిగా ఉంది. అది కాస్త దావానంలా మారి వైసీపీని 2024 ఎన్నికల్లో ఓడించింది. 100కి 40 మంది నుంచి 40-50% రెడ్లు కూటమికి మద్దతుగా నిలిచారు. అంటే 35 నుంచి 40% అని సర్వేలు చెబుతున్నాయి. కానీ కొంతమంది 50% వరకు ఓట్లు వేయలేదు, రాయలసీమలో బాగా దెబ్బతీశారు అనేది ఉన్నది అభిప్రాయం. అంటే వారు వైసీపీ మీద ఎంతగా రగిలిపోయారో అర్థం చేసుకోవచ్చు. ఇక వైసీపీని ఓడించడం వెనక రెడ్ల ఉద్దేశం వేరేది కాదు, జగన్ మారుతారు అని అనుకున్నారు. అయితే జగన్లో మార్పు అయితే ఎక్కడా కనిపించడం లేదు అని కూడా అభిప్రాయాలు వస్తున్నాయి. ఆయన ఎందుకు ఓటమి చెందామన్నా ఎక్కడా లోతైన సమీక్ష చేయటం లేదని రెడ్లు గుర్రుగా ఉన్న సంగతి కూడా పట్టించుకోవటం లేదు. దాంతోపాటుగా ఈవీఎంల వల్లనే ఓటమి లభించింది అని భావిస్తున్నారని, చంద్రబాబు హామీలు తీర్చలేరని మళ్ళీ వైసీపీనే ఎన్నుకుంటారన్న అభిప్రాయంలో జగన్ అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో వైసీపీలో ఉన్న రెడ్లలో తీవ్రస్థాయి అంతర్మదనం సాగుతోంది. తమ రాజకీయ రక్షణగా నిలిచే బలమైన రెడ్డి నాయకుడి కోసం అన్వేషిస్తున్నారు. అంటే వైఎస్ జగన్కి ప్రత్యామ్నాయం చూస్తున్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి మాదిరిగా ఏపీలో కూడా సరైన నాయకుడు దొరికితే వైసీపీ నీడ నుంచి బయటకు వచ్చి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలని కూడా వారు భావిస్తున్నారు. ఈ దిశగా వారి ఆలోచనలు సాగుతుండటం వైసీపీకి ఒక రకంగా ప్రమాదకరమే. బీజేపీ కూడా ఈ రెడ్లలో ఈ అసంతృప్తిని క్యాష్ చేసుకోవటానికి, ఉపయోగించుకోవటానికి పావులు కదుపుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. వైసీపీ ఎంత కాదనుకున్నా రెడ్ల సపోర్ట్తోనే నడిచే పార్టీ. ఆ పార్టీకి మూలధనం, అసలైన పెట్టుబడి రెడ్డి సామాజిక వర్గమే. రెడ్డి సామాజిక వర్గము, క్రైస్తవులు కూడా చాలా వరకు వైసీపీని అభిమానించారు. అలాగే వారు ఎస్సీలో మాల సామాజిక వర్గం గట్టిగా వైసీపీని సమర్థించింది. మాదిగ సామాజిక వర్గంలో స్ప్లిట్ ఉన్నది. వారి దెబ్బ ఏ స్థాయిలో ఉంటుందో తాజా ఎన్నికలు నిరూపించాయి. రాయలసీమలో అనేక జిల్లాలను ప్రభావితం చేసే రెడ్లు వైసీపీని కసిగా ఓడించారు. అయితే కొంతమంది ఓట్లు వేయటం వల్లనే కనీసం 40% ఓట్లు వచ్చింది, 40% ఓట్లు వచ్చాయి. ఇప్పుడు జగన్ మారకపోతే రెడ్లు రెడ్ సిగ్నల్ చూపించడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. వారు ఎప్పుడూ జనం నుంచే తయారవుతారు.
జగన్ కూడా అలాగే వైఎస్ఆర్ తర్వాత వచ్చారంటే బలమైన సామాజిక వర్గం కోరుకోబట్టే అని అంటున్నారు. అలాంటి బలమైన సామాజిక వర్గం జగన్ వద్దనుకుంటే అది వైసీపీకి భారీ రాజకీయ నష్టాన్ని చేకూరుస్తుంది. ఏపీ రాజకీయాల్లో బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కులాల్లో రెడ్లు కూడా ఉన్నారు. కమ్మలు రెడ్లతో పాటు కాపులు కూడా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వాటా కోసం ముందుకొస్తున్నారు. అది ట్రయాంగిల్ ఫైట్గా ముక్కోణపు పోటీగా మారుతుంది. అయితే రెడ్లు తాము ముందుండే రాజకీయం చేయాలని కోరుకుంటున్నారు. జగన్తో అది సాధ్యం కాదని తేలితే కొత్త వేట స్టార్ట్ అవుతుంది. ఈ వేటకు ఫలితం దక్కితే మాత్రం ఏపీ రాజకీయాల్లో ఎవరూ ఊహించని అతిపెద్ద దెబ్బ వైసీపీకి పడుతుంది. అటువంటి పరిస్థితి రానియకుండా నివారించడం అన్నది వైసీపీ హైకమాండ్ చేతిలో ఉన్నది. అయితే జగన్మోహన్ రెడ్డికి ప్రత్యామ్నాయంగా రెడ్డి సామాజిక వర్గంలో మరో బలమైన నాయకుడు ఎవరు కనిపించకపోవడం అనేది వాస్తవం. ఆ పరిస్థితి మరి అంటే నాయకుడు ఒకరోజు ఉద్భవించి ఒక తెల్లవారేటప్పుడు నాయకుడు కాడు. అది ప్రాసెస్.